దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అని ప్రతిపక్షాలు విమర్శించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆస్తుల విలువ 529.87 కోట్లు. ఆయన భార్య వైఎస్ భారతి పేరిట మరో 176.63 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. జగన్ సంపద గత 5 ఏళ్లలో భారీగా పెరిగింది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ తరపున సోమవారం ఆయన చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్ లో జగన్ తన చరాస్తుల విలువను 483,08,35,64 రూపాయలుగా, స్థిరాస్తుల విలువను 46 కోట్లుగా పేర్కొన్నారు. తన చేతిలో కేవలం 7,000 నగదు ఉన్నట్లు చూపారు. అలాగే తన సతీమణి భారతీ పేరిట 119,38,07,190 విలువైన చరాస్తులు, 56 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు చూపించారు. వీరిద్దరి పేరిట మొత్తం 706.50 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. భారతి వద్ద 10,022 రూపాయల నగదు, పెద్ద కూతురు హర్షిణిరెడ్డి వద్ద 9,000, రెండో కూతురు వర్షితారెడ్డి వద్ద 6,989 నగదు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. నలుగురు పేరిట నగదు మొత్తం 40,000 కూడా లేకపోవడం గమనించాల్సిన విషయం. ఇద్దరు కుమార్తెల పేరిట 51.50 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. రెండు 2019 ఎన్నికల్లో జగన్ ఆస్తి 375.20 కోట్లు ఉండగా 5 ఏళ్లు తిరిగేసరికి ఆయన సంపద దాదాపు 41% పెరిగింది. కాగా భార్య పిల్లల ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. 2019 ఎన్నికల్లో భారతీ పేరిట 124 కోట్లు, ఇద్దరు కుమార్తెల పేరిట 11 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. 2022-23లో ఆదాయ పన్నులో చూపించిన ఆదాయం జగన్కు 47,74,90,600, భారతీకి 10.96 కోట్లుగా ఉంది.